మామ నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు మీ పేరెంట్స్ కోసం చనిపోగలవా? సో దీని ఆన్సర్ ఎస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా. నువ్వు మీ పేరెంట్స్ కోసం బతకగలవా? వాళ్లకు ఒక మంచి ప్రొడక్టివ్ లైఫ్ని ఇవ్వగలవా? వాళ్ళ కోసం ఒక మంచి ఇల్లు కట్టగలవా? వాళ్ళ కోసం ఒక మంచి కారు కొనగలవా? సో వీటి ఆన్సర్ ఏంటి? ఎస్ కదా. సో ఇప్పుడు నువ్వు చనిపోవడం అనేది బిగ్గెస్ట్ సాక్రిఫైస్. నువ్వు మీ పేరెంట్స్ కోసం చనిపోవడం అనేది బిగ్గెస్ట్ సాక్రిఫైస్. సో ఈ సాక్రిఫైస్ ముందు ఒక ఇల్లు కట్టడం, కారు కొనడం, బంగారం కొనడం ఇవన్నీ చిన్న చిన్న సాక్రిఫైసెస్. సో నువ్వు వాళ్ళ కోసం ఇవి చేయగలవా, చేయలేవా? చేయగలవు కదా, నీకు కూడా క్లారిటీ ఉంది కదా. సో నువ్వు వాళ్ళ కోసం నేను చనిపోగలను బ్రో అని చెప్తున్నావు. చనిపోవడం అనేది బిగ్గెస్ట్ సాక్రిఫైస్. సో వాటికంటే ఇవి చిన్న చిన్న సాక్రిఫైసెస్. ఇవి చేస్తావని నీకు కూడా తెలుసు. సో ఇవన్నీ నువ్వు చేస్తావని తెలిసినా కూడా ఎందుకు ఇంకా చేయలేకపోతున్నావు? సింపుల్. ఇక్కడ నువ్వు దీన్ని చెప్పాలి, రే నాకు మా పేరెంట్స్ అంటే ప్రాణం, వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి, నువ్వు నా కంట్రోల్లో ఉండాలి, నేను నా కంట్రోల్లో పెట్టుకుంటా అని చెప్పాలి. ఎప్పుడైతే దీన్ని నీ కంట్రోల్లో పెట్టుకొని మీ పేరెంట్స్ని తలుచుకుంటూ ఒక దాని మీద వర్క్ చేస్తావో, నేను చెప్తున్నాను కదా 100కి 100% నీకు రిజల్ట్స్ వస్తాయి. నువ్వు చేంజ్ని చూస్తావు, గ్రోత్ని చూస్తావు.